జన్య మీడియా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ 7వ రోజు కాళరాత్రి దేవి ఉపాసనలా చేసుకోవాలి? అమ్మవారి శ్లోకం ఏం చెప్పాలి? అసలు విధి విధానాలేమిటి? అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఏకవేణి జపాకర్ణ పూరానగ్నాఖరాస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలత కంఠకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరి. అమ్మవారి మంత్రం మనం వింటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని. అమ్మవారు జుట్టు విరబోసుకుని జపాకరణ, బేసిక్గా ఏంటి, జపానికి వాడే వాటిని అమ్మవారు మెడకి అలంకరణగా ధరిస్తూ పూరా నగ్న ఖరాస్థిత అంటే అమ్మవారు నగ్నంగా ఉంటూ, లంబోష్టి కర్ణికా కర్ణి అంటే అమ్మవారి చెవులు చాలా పెద్దగా ఉంటాయంట. చాలా పెద్దగా ఉంటూ అమ్మవారు లోహంతో చేసిన యొక్క ఆభరణాలని, ముళ్ళలా ఉన్న వాటిని అమ్మవారు ధరిస్తూ, పూర్తిగా అమ్మవారు శరీరం అంతా ఈ నూనెతో పూసిన శరీరంతో ఉంటారు అమ్మవారు అని. అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారి వాహనం గాడిద. వామపాదం అంటే ఎడమ కాలిని కింద వైపు పెట్టుకొని గాడిద మీద అమ్మవారు తిరుగుతూ ఉంటారు అని. అమ్మవారు ఇంత భయంకర స్వరూపిణి కదా, మనం చేయొచ్చా? అమ్మవారి శ్లోకం చెప్పుకొని మనం జపం చేయొచ్చా, మనం ఆరాధన చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కనుక అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని భయపడక్కర్లేదు. అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ, అమ్మవారిని తలుచుకుని మనస్సులో ఉంచుకుని, అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ, రూపాన్ని మనం తలుచుకుని ఈ జప మంత్రాన్ని అంటే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళం ఈ నవరాత్రికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శివో రక్షతు. స్వస్తి.